ఎట్టకేలకు భద్రాచలం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. బీఆర్ఎస్ ఆఖరి నిమిషంలో పొంగిలేటి వర్గం నుండి బయటకు వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. దీంతో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు వెంకట్రావు వర్గ కార్యకర్తలు. భద్రాచలం ఎమ్మెల్యే సీట్ను తెల్లం వెంకట్రావుకి కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు. గులాబీ జెండాలతో ఆయనకు స్వాగతం పలికి స్థానిక అంబేద్కర్ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలంలో బీఆర్ఎస్ ని గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తానని, భద్రాద్రిని యాదాద్రికి దీటుగా తయారు చేసి చూపిస్తానని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని, విద్య వైద్యం అన్ని వర్గాల వారికి అందేలా కృషి చేస్తానని, ఏజెన్సీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. ఈరోజు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి ఖచ్చితంగా భద్రాచలం గెలిపించి భద్రాచలాన్ని కూడా డెవలప్ చేయాలి, చాలా అభివృద్ధిలో వెనకబడిపోయింది అని నన్ను పిలిచి భద్రాచలాన్ని డెవలప్ చేయాలి. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు అలానే భద్రాచలం నియోజకవర్గాన్ని ప్రతిపక్షం ఉండటం వల్ల వెనకబడిపోయింది. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించి ఖచ్చితంగా భద్రాచలంలో సీటుని బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఖచ్చితంగా అభివృద్ధిలో నా తోడు ఉంటుందని చెప్పి ముందుగా కరకట్ట చేయడానికి కొంత పండించి నన్ను పిలిచి టికెట్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న పోడు భూమి పట్టాలిచ్చి పోడు భూమికి మరి రైతు బంధు ఇచ్చి దాంతోపాటు రుణమాఫీ, బీసీ బంధు, గృహలక్ష్మి అనేక సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటానని, అందరూ కలిసి గట్టిగా పనిచేసి ఖచ్చితంగా భద్రాచలంలో ఈ సీటుని మనం ఖచ్చితంగా కైవసం చేసి కేసీఆర్ గారికి మనం ఒక గిఫ్ట్ గా అందించాలని అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, కార్యకర్తలకి అందరికీ సమానత్వంతో పనిచేసి భద్రాచలం నియోజకవర్గం ఈసారి కైవసం చేసుకుంటారని మీ అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.